ఒక మొబైల్ ఫోన్ కోసం మొదలైన కుటుంబ కలహం కొన్ని గంటల్లోనే ఒక కుటుంబాన్ని పూర్తిగా విషాదంలోకి నెట్టింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 18 సంవత్సరాల యువకుడు కునాల్ చాంద్గుడే, అతని తండ్రి మురళీధర్, తల్లి సంగీత ముగ్గురు ఒకే విషాద ఘటనలో ప్రాణాలను కోల్పోయారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఐఫోన్ నిజంగానే ఈ విషాదానికి కారణమా? లేక ఈ ఘటన వెనుక ఇంకా ఏదైనా కుటుంబ సమస్య ఉందా? ఈ వీడియోలో అందుబాటులో ఉన్న తాజా సమాచారాన్ని మాత్రమే పరిశీలిద్దాం. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీస్గావ్ సమీపంలోని కావ్య డోంగల్ ప్రాంతంలో జరిగింది. ఆగస్టు 21వ తారీఖు 2026 సంవత్సరం జరిగిన ఈ ఘటన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఇక మృతుల్లో 18 సంవత్సరాల యువకుడు కునాల్ చాంద్గుడే, అతని 48 సంవత్సరాల తండ్రి మురళీధర్, తల్లి సంగీత ఉన్నారు. వార్తా నివేదికల ప్రకారం కుటుంబంలోని మొబైల్ ఫోన్కు సంబంధించిన వివాదం తర్వాత కునాల్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ప్రాథమిక పోలీసుల సమాచారాన్ని ఊటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం కునాల్కు ఖరీదైన ఐఫోన్ కావాలని కోరుకున్నాడని, అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి ఆ కోరికను అంగీకరించలేదని సమాచారం. కుటుంబానికి ఆర్థిక బాధ్యత ప్రధానంగా తండ్రిపైనే ఉందని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కానీ కునాల్ మాత్రం తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకపోగా నాకు ఐఫోన్ కావాలి, నా ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్ వాడుతున్నారు అని గట్టిగా అడిగాడు. కానీ కునాల్ తండ్రి పాపం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఖర్చు చేయడం నా వల్ల కాదు అని చెప్పేశాడు. అయితే కునాల్ నన్నెవ్వరూ అర్థం చేసుకోలేదు అని వివాదం పెట్టుకొని ఆ వివాదం తర్వాత డైరెక్ట్ కొండపైకి వెళ్ళాడు. ఆ వివాదం తర్వాత కునాల్ కావ్య డోంగల్ ప్రాంతానికి వెళ్ళినట్టు పోలీసులు తెలిపినట్టు వార్తలొచ్చాయి. సుమారు ఉదయం 10 గంటల సమయంలో అతను అక్కడికి చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. తర్వాత స్థానికులు, పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు అతన్ని సురక్షితంగా వెనక్కు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ 3 గంటల సమయంలో అక్కడ ఉన్నవారు కునాల్తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అతని తల్లి కూడా తన కుమారుని ఇంటికి తిరిగి రావాలని కోరుకొని చాలాసేపు మాట్లాడినట్టు వార్తలు తెలిపాయి. గ్రామ సర్పంచ్ సంజయ్ జాదవ్ కూడా అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కునాల్ను శాంతింపజేసి సురక్షితంగా తీసుకురావడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నాలు జరిగాయి. కునాల్, నువ్వు ముందు సేఫ్గా వెనక్కిరా, ఏ సమస్య ఉన్నా మనం మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు అని సర్పంచ్ బాగా మాట్లాడినట్టు వార్తలు తెలిపాయి. కునాల్ తల్లి కూడా చాలా ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. చివరకు జరిగిన ప్రమాదంలో కునాల్తో పాటు అతని తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. తర్వాత అతని తల్లి కూడా అదే ఘటనలో మరణించింది. ముగ్గురు కొద్ది సమయంలోనే వాళ్ళ ప్రాణాలను కోల్పోవడంతో అక్కడ ఉన్నవారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక్కడే ఈ కేసులో మరో ప్రశ్న మొదలవుతుంది. మొదటి వార్త కథనాల్లో ఐఫోన్ కోసం జరిగిన వివాదమే ఈ ఘటనకు నేపథ్యమని పేర్కొన్నారు. కానీ తర్వాత వచ్చిన కొన్ని నివేదికల్లో పోలీసులు ఐఫోన్కి సంబంధించిన కథనంపై భిన్నమైన సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. అంటే ఐఫోన్ కారణమని ఇప్పుడే తుది నిర్ణయానికి రావచ్చా? లేదు, పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. కుటుంబ పరిస్థితులు, గతంలో జరిగిన సంఘటనలు, కుటుంబ సంబంధాలు అన్నింటినీ పరిశీలిస్తున్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రాథమిక నివేదికల్లో ఐఫోన్ వివాదం ప్రస్తావన వచ్చింది. అయితే పోలీసులు ఇతర కోణాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన మనకు చెప్పే విషయం ఏమిటంటే, ఒక వస్తువు విలువ ఎంతున్నా ఒక మనిషి ప్రాణం కంటే అది ఎప్పటికీ ఎక్కువ కాదు. కుటుంబంలో డబ్బు గురించి గొడవలు రావచ్చు, పిల్లలకు కొన్ని వస్తువులు కావచ్చు, తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఒక క్షణంలో తీసుకున్న తీవ్రమైన నిర్ణయం జీవితాంతం మార్చలేని పరిణామాలకు దారితీయొచ్చు. అందుకే పిల్లలు కూడా తమకు ఎదురయ్యే నిరాశను ఒంటరిగా మోసుకెళ్లకుండా నమ్మకమైన పెద్దవారితో మాట్లాడాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల కోరికను అంగీకరించకపోయినా వారి భావాలను ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించాలి. ఈ కథనం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి నిజ జీవిత సంఘటనలు బాధ్యతాయుతంగా నిజమైన సమాచారంతో తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మళ్ళీ కథనంలో కలుస్తాను.